హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను, ఒక కట్ట పుదీనా తీసుకున్నాను, ఒక 4 టమాటోలు, ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి, వెల్లిపాయ, జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనాని కడిగి ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి ముందుగా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలోకి 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోకి పుదీనాను వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆకు మాడిపోతుంది. మాడిపోకుండా మంచిగా కరకర అని సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆకు వేగిన తర్వాత సౌండ్ వస్తుంది, అప్పుడే బాగుంటుంది టేస్ట్ పచ్చడి. ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇంకా దీన్ని కూడా వేరొక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 4 టమాటోలని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటిని కూడా ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసేసుకొని వెల్లిపాయ, జీలకర్ర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే పుదీనాను కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న టమాటోని వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రోట్లో రుబ్బినట్టుగా పట్టుకోవాలి. బాగా మెత్తగా పడితే టేస్ట్ ఉండదు పచ్చడి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం మనం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు 2 కలిపి వేస్తున్నాను. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన టేస్టీ టమాటో పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. ఎగ్ కర్రీ అండి ఇది. వేడి అన్నం, పుదీనా పచ్చడి, ఎగ్ ఫ్రై కర్రీ ఇలా అంచుకు పెట్టుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.